హాయ్ అండి. సాయిరామ్ టాక్స్ ఛానల్ నుంచేనండి. ఈరోజు కృష్ణ ముకుంద మురారి సీరియల్లో ఏం జరిగిందో చూసేద్దాము. మురారి మీరాని అనుమానిస్తాడు. దాని గురించి మాట్లాడడం కోసం మీరాని కలుస్తాడు. ఆవిడ ఎవరో వచ్చి సరోగసి గురించి మాట్లాడి డిస్టర్బ్ చేసిందని అంటాడు. అనుకున్నవన్నీ జరుగుతాయా? మీరు కృష్ణ బిడ్డను కానీ ఇస్తానని అన్నారు, కానీ అది జరిగిందా? లేదు కదా. అన్నీ మన చేతుల్లో ఉండవని మీరా అంటుంది. మురారి మాటలకి టెన్షన్ పడిన మీరా, వచ్చిన ఆవిడ అడ్రస్ తప్పిపోయి ఇక్కడికి రాలేదు, కావాలని ఎవరో ఆవిడను పంపించినట్టు ఇక్కడికి వచ్చిందని మురారి అనగానే మీరా షాక్ అవుతుంది. ఆమె చేతిలో ఒరిజినల్ అడ్రస్కి వెళ్ళబోయి ఇక్కడికి వచ్చింది, అది నేనే చూసి పంపించాను కదా అంటుంది. అడ్రస్ నువ్వే చూసావు కదా, ఆ అడ్రస్ నీకు గుర్తుందా అని మురారి అడుగుతాడు. ఏమో సరిగా గుర్తులేదని కవర్ చేస్తుంది. గుర్తుంటే బాగుండేది, ఇప్పుడే అక్కడికి వెళ్ళి సరోగసి మదర్ గురించి అడిగేవాళ్ళం. ఆ అమ్మాయి అడ్రస్ని పట్టుకొని ఫంక్షన్ చెడగొట్టడానికి ఇక్కడికి వచ్చిందో లేదో తెలిసిపోయేదని అనేసరికి మీరా టెన్షన్ పడుతుంది. ఇదంతా అనుకోకుండా జరిగిందని కవర్ చేసేందుకు చూస్తుంది. సరోగసి ప్రాసెస్ చాలా సీక్రెట్గా చేస్తారు. అలాంటిది ఆ అమ్మాయి నేనే సరోగసి మదర్ని అని పబ్లిక్గా అడిగిందంటే కావాలని మమ్మల్ని టెన్షన్ పెట్టడానికి చేసింది కాక మరేంటి? నువ్వే చెప్పావు కదా, అసలు ఈ విషయం నాకు తప్ప కృష్ణకు తప్ప ఎవరికి తెలియదు. నేను ఎలాంటి మొహమాటం లేకుండా అడుగుతున్నా. నువ్వే చెప్పావు కదా, ఇంకెవరికి ఈ విషయం తెలియదు, ఇంకెవరికి అవసరం కూడా లేదని అంటాడు. నేను మీకు టెన్షన్ పెట్టించాలని, సంతోషం దూరం చేయాలని అనుకుంటున్నానా అని మీరా అంటుంది. నిజం ఎక్కడ తెలుస్తుందోనని నేను కృష్ణ చాలా భయపడుతూ జాగ్రత్త పడుతున్నాం. మిగిలింది నువ్వే అంటాడు. మీరా ఏడుస్తూ చాలు ఆపండి, సరోగసికి వెళ్ళమని సలహా ఇచ్చింది నేనే కదా. ఇంట్లో స్థానం ఇచ్చారని మీ బాధను పంచుకోవాలని అనుకోవడం తప్పైపోయింది. డ్రామా క్వీన్ మొదలు పెట్టేసింది. ఫంక్షన్ మధ్యలో సరోగసి అని ఆవిడ వస్తే మీకులాగే టెన్షన్ పడ్డాను. ఎవరినో పంపించి చెప్పించాల్సిన అవసరం నాకేంటి, దీనివల్ల నాకేం వస్తుందని ఏడుస్తుంది. మురారి తనకి సారీ చెప్తాడు. సరోగసి సీక్రెట్గా ఉంచుతారని ఎవరు చెప్పారు? కొంతమంది ఆమెని ఇంటికి తీసుకొచ్చి బిడ్డ పుట్టే వరకు ఇంట్లో పెట్టుకొని చూసుకుంటారు. ఈరోజు వచ్చిన ఆవిడను కూడా ఎవరో నమ్మకంగా పిలిపించుకొని ఉంటారు. నాకు విషయం తెలుసని నన్ను విలన్ని చేస్తారా అంటుంది. కృష్ణ చాలా టెన్షన్ పడి ఎవరు చేసి ఉంటారా అని ఆలోచించి నువ్వే చేసావు అన్నావు అని సారీ అనేసి వెళ్ళిపోతాడు. మీరాకి పెద్దత్తయ్య నచ్చకపోతే కృష్ణ జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటే మురారి వస్తాడు. ఇంకా అమ్మాయి గురించి ఆలోచిస్తున్నావా, తన గురించి మర్చిపో, జరిగిందంతా మర్చిపోయి ప్రశాంతంగా ఉండమని చెప్తాడు. మీ ముందు కూడా ఏం జరిగినట్టు నటించమని అంటారా అని కృష్ణ బాధగా అడుగుతుంది. నేను పిల్లల్ని కనకపోయినా వేరే దారి చూపించాడు, కానీ జరుగుతున్న ఒక్కో సంఘటనకి కాళ్ళు వణికిపోతున్నాయి. ఇందాక పెద్దత్తయ్యకి ఒక మాట అన్నారు, ఎవరైనా 9 నెలలు మోసి బిడ్డను కంటారు, కానీ ఇలా సరోగసి ద్వారా బిడ్డను కంటారా అన్నారు. మనం డాక్టర్తో మాట్లాడాము, అంతా చేశాక పెద్దత్తయ్యకు నచ్చకపోతే ఏంటి పరిస్థితి అని చెప్పి కృష్ణ మీద అమితమైన ప్రేమ. మురారి కృష్ణ బాధను తొలగించేలాగా మాట్లాడతాడు. నీకు భర్తనైనందుకు నేను చాలా అదృష్టవంతునని అంటాడు. కృష్ణ హడావిడిగా నడుస్తుంటే భవాని తనని ఆపి ఏంటి నువ్వు చేస్తున్న పని అని అంటుంది. ముగ్గు వేయడానికి వెళ్తున్నానని చెప్తుంది. ఇంట్లో ఏ పని చేయవద్దని చెప్పాను కదా, డెలివరీ అయ్యే వరకు కృష్ణ ఏ పని చేయడానికి వీల్లేదు, డెలివరీ అయ్యే రోజు కూడా పనులు చేసే వాళ్ళు ఉన్నారని కృష్ణ అంటుంది. కృష్ణ చెప్పిన దానికి భవాని అసలు ఒప్పుకోదు. ఎన్ని చెప్పినా నేను వినను, పని చేస్తూ ఏదైనా దెబ్బ తగిలితే కడుపులో బిడ్డకి ఏమవుతుందని ప్రశాంతంగా ఉండలేనని భవాని అంటుంది. కృష్ణ మెట్లు ఎక్కి దిగడం మంచిది కాదని వాళ్ళని రూమ్ మారమని చెప్తుంది. ఈ ఇంటికి వారసులు రావాలన్నది నా కళ, క్షేమంగా నా చేతికి వచ్చే వరకు నా జాగ్రత్తలో నేను ఉంటాను. కృష్ణ మెట్లు ఎక్కి దిగడం కాదు, పరిగెత్తి గెంతినా కూడా తనకేం కాదు, కాబట్టి కృష్ణ ఏం ఆలోచన చేయాల్సిన అవసరం లేదు అని ముకుంద అంటుంది. భవాని కోపంగా షటప్ ముకుంద, నీకు అసలు ఏం తెలుసని చెప్తున్నావు? పెళ్ళయిందా, పిల్లల్ని కన్నావా? అసలే ఇది తింగర్ది, ఎవరేం మాట్లాడకుండా నేను చెప్పింది చేయండి అని అంటుంది. ముకుందని వేగమని చెప్తుంది. ముకుందని అనేసరికి ఆదర్శ్ కోపంతో రగిలిపోతాడు. మీరాకి పొగరు. కృష్ణ చాలా మంచిదని సంగీత అంటే ఇంకోసారి తన భజన చేస్తే మొహం పగలగొడతానని రజని అంటుంది. కడుపుతో ఉందని కృష్ణ నెత్తిన పెట్టుకుంటున్నారని తనకి చాలా పొగరని వంకరగా మాట్లాడుతుంది. మంచి వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడితే కళ్ళు
కృష్ణ అక్కకి కాదు పొగరు, ముకుందర స్నేహితురాలని వచ్చిందే మీరా, దానికి ఒళ్ళంతా పొగరని సంగీత అంటుంది. దాన్ని ఎందుకంటావు? అది ఆదర్శ్కి నీకు పెళ్లి చేయాలని చూస్తుంది కదా, దాని వాళ్ళకని చూసావా? బావతో నాకు అది పెళ్లి చేయడం కాదు, అది బావని పెళ్లి చేసుకోకుండా ఉంటే చాలు, దాని మీద నువ్వు ఎక్కువ ఆశలు పెట్టుకోకని చెప్తుంది. ఎందుకైనా మంచిది ముకుందం మీద ఒక కన్నేసి ఉంచాలని రజని అనుకుంటుంది. కడుపుతో లేకపోయినా కృష్ణని కాలు కింద పెట్టనివ్వడం లేదు. నిజంగా బిడ్డను మోయాల్సిన నేను పనులన్నీ చేయాల్సి వస్తుంది. ఇలాగే వదిలేస్తే కృష్ణకి తనని పని మనిషిని చేస్తారని ముకుంద టెన్షన్ పడుతుంది. అక్కడితో నేటి కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఎపిసోడ్ అనేది ముగుస్తుంది. తర్వాయి భాగంలో వైదేహి కృష్ణకు ఫోన్ చేసి సరోగసి మదర్ ఉందని చెప్తుంది. ఆమెతో మాట్లాడాను, ఒప్పుకుంటుందని చెప్తుంది. కృష్ణ ఆ న్యూస్ విని చాలా సంతోషిస్తుంది. కృష్ణ భవానీతో హాస్పిటల్కి వెళ్తానని అంటే తను కూడా వస్తానని అంటుంది. మీకెందుకు శ్రమ అని తనని ఆపేందుకు కృష్ణ ట్రై చేస్తుంది. సో రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాము. ప్లీజ్ నా సీరియల్ ఎపిసోడ్స్ ఎవరైనా రావాలి రోజు అని అనుకుంటే దయచేసి నాకు సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.